అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. ఏపీలో మొంతా తుఫాను సృష్టించిన విధ్వంసం మరొక ముందే మరో తుఫాను ముప్పు పొంచి ఉంది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడొచ్చని వాతావరణ కేంద్రం తెలిపింది. తర్వాత 48 గంటల్లో అది మరింత బలపడుతుందని పేర్కొంది. అది క్రమంగా బలపడుతూ తుఫానుగా మారే అవకాశాలున్నాయంటోంది. మరోవైపు రాష్ట్రంపై ఆవర్తనం ప్రభావం కొనసాగుతోంది. దీని ప్రభావంతో ఇవాళ ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో వానలు పడతాయని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఇక రేపు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశం ఉందంటోంది. ఈ మేరకు ఆయా జిల్లాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ సాంబశివరావు అందిస్తారు. సాంబశివరావు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సునీత. రాష్ట్రానికి మరో తుఫాన్ ముప్పు పొంచి ఉంది. గత నెల 25వ తేదీ నుంచి కూడా మంతాని తుఫాన్ రాష్ట్రంలో బీభత్సాన్ని సృష్టించింది. ఆఖరి క్షణంలో కాకినాడ వద్ద తీరం దాటుతుందని చెప్పిన తర్వాత అది కోనసీమ జిల్లాలో తీరం దాటింది. అయితే ఒక 5-6 రోజుల పాటు మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసిన తుఫాను తర్వాత తెలంగాణకి వెళ్లడంతో తెలంగాణ పూర్తిగా అతలాకుతలం అయిపోయింది. జనాలకి ఇంకా మెంతన్ తుఫాన్ జరిగిన నష్టం మర్చిపోలేదు, రైతులు మర్చిపోలేదు. ఇలాంటి నేపథ్యంలో రాష్ట్రంలో మరో తుఫాను పొంచి ఉందని వాతావరణ శాఖ ప్రకటించడం జరిగింది. ఈ నెల 22న ఆగ్నేయ బంగాళాఖాతం అల్పపీడనం ఏర్పడవచ్చని వాతావరణ కేంద్రం ప్రకటించిన నేపథ్యంలో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. అల్పపీడనం బలపడి వాయుగుండంగా తుఫానుగా మారుతుందని ఐఎండీ ఆవర్తన ప్రభావంతో ఏపీలో వర్షాలు, పలు జిల్లాలకు రైన్ అలర్టు, నేడు రేపు కోస్తా రాయలసీమ జిల్లాలో వర్షాలు పడతాయని ఐఎండీ ప్రకటించింది. దీంతో పూర్తిగా రాష్ట్రం వణికిపోతుంది. మెంతన్ తుఫాన్ ప్రభావం నుంచి కోలుకోలేదు, కూలీలు కూలి పనికి కూడా వెళ్ళని పరిస్థితి. ఏదైతే ప్రస్తుతం ఖరీఫ్ పంట ఉందో ఆ పంట చేతికొచ్చే సమయంలో ఈ మెంతన్ తుఫాన్ బీభత్సం సృష్టించింది. ఏదైతే నష్టం జరిగిందో ఆ నష్టం జరిగిన తర్వాత మిగిలిన పంటను కొన్ని చోట్ల రైతులు కోసి ధాన్యం మారబోస్తున్నారు. ఇప్పుడిప్పుడే ధాన్యం కొనుగోలు ప్రారంభమవుతున్నాయి. మరి కొన్ని చోట్ల పంట కోయాల్సి ఉంది. ఇలాంటి నేపథ్యంలో 22 నుంచి అల్పపీడనం తుఫానుగా మారితే ఉన్న పంట కూడా పూర్తిగా నష్టపోతుంది. తాము పూర్తిగా రోడ్డును పడతామని చెప్తున్నారు. మెంతన్ తుఫాన్తో పోయిన పంటకు రాష్ట్ర ప్రభుత్వం ఎకరానికి 10,000 రూపాయల సబ్సిడీ ప్రకటించింది. ఇంతవరకు విడుదల చేయలేదు. ఇలాంటి నేపథ్యంలో మళ్లీ తుఫాను వస్తే ఉన్న పంట కూడా పోతుంది. పూర్తిగా మొలకలు వచ్చి ఈ ధాన్యాన్ని ఎవరు కొనుగోలు చేయలేని పరిస్థితి ఉందని ఆందోళన మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా అతివృష్టి, అనావృష్టి రైతుల్ని బాగా ఇబ్బంది పెడుతున్నాయి. ముఖ్యంగా ఈ ఖరీఫ్ సీజన్ లో పడుతున్న వర్షాల కారణంగా రైతులు పూర్తిగా నష్టపోయారు. ప్రస్తుతం రైతులు ధాన్యం మారబోసుకున్నారు. కొన్ని చోట్ల కోతలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తుఫాన్ వస్తే కనుక కోసిన ధాన్యం తడిసిపోవడంతో పాటు కొయ్యాల్సిన ధాన్యం పూర్తిగా మొలకలు వచ్చే ప్రమాదం ఉందని రైతాంగం ఆందోళన వ్యక్తం చేస్తుంది. అధికారులు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అప్రమత్తమయ్యారు. ఈ రోజు కొన్ని జిల్లాలకు మాత్రమే వర్షం ఉన్నప్పటికీ అంటే ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతి తదితర జిల్లాల్లో వర్షాలు పడతాయని, ఇక ఇవాళ నుంచి రేపటి వరకు కృష్ణా, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు, తిరుపతిలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడతాయని ప్రకటించిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అధికారులు అప్రమత్తమయ్యారు. ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులు రంగంలోకి దిగి రైతులకు జాగ్రత్తలు చెప్తున్నారు. అదేవిధంగా జిల్లా కలెక్టర్లు కూడా అప్రమత్తమయ్యి అవసరమైతే లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకి తరలించాలని కూడా నిర్ణయించారు. మెంతన్ తుఫాను ప్రభావంతో ముఖ్యమంత్రి నుంచి ఉప ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు అందరూ అప్రమత్తమై క్షేత్రస్థాయిలో పనిచేశారు. అదే నిబద్ధతతో పనిచేస్తే ఇప్పుడు కూడా నష్టాన్ని తగ్గించవచ్చు. కాబట్టి ముందు నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలని ఈ రోజు నుంచి కూడా ఆదేశాలు ప్రభుత్వం నుంచి అధికారులకు రావడం జరిగింది. ఇటు వాతావరణ శాఖ కావచ్చు, లేదా కేంద్ర వాతావరణ శాఖ, విపత్తుల నిర్వహణ సంస్థ ఈ తుఫాను గురించి హెచ్చరించిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమవుతున్నారు. మెంతన్ తుఫాను సందర్భంగా తీసుకున్న చర్యల్లో ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో అవి ఈసారి కనపడకుండా మరింత అప్రమత్తం చేయడం, ముందుగానే ప్రజలను తరలించడం. ఎందుకంటే లాస్ట్ టైం మెంతన్ తుఫాన్ లో ఈ సురక్షిత ప్రాంతాలకు తరలించి శిబిరాలు పెట్టలేదని ఇబ్బంది ఉంది. అలాంటివి కూడా జరగకుండా పూర్తి స్థాయిలో అధికారులు చర్యలు తీసుకునేందుకు రంగం సిద్ధమవుతున్నారు. గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి అధికారులంతా వారి ఏదైతే పని చేస్తున్నారో ఆ కేంద్రాల్లో ఉండాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. ఈ తుఫాను గాని వస్తే పూర్తిగా కేవలం రైతులే కాదు, వాణిజ్య పంటలు కూడా నష్టపోతాయి. ప్రజలు పనులకు వెళ్లలేని పరిస్థితి, ముఖ్యంగా మత్స్యకారుల పరిస్థితి మరింత దయనీయంగా ఉంటుంది. సముద్రం అల్లకల్లంగా మారుతుంది. కాబట్టి మత్స్యశాఖ, మెరైన్ అధికారులు, తదితర అధికారులు కూడా వాళ్ళని
వేటకి వెళ్లకుండా అప్రమత్తం చేసేందుకు చర్యలు తీసుకున్నారు. ఈ రోజు మధ్య నుంచి తుఫాను ప్రభావాన్ని అంచనా వేసి దాని తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో పూర్తి స్థాయిలో అధికారులంతా క్షేత్రస్థాయిలోనే తిరగాలని నిర్ణయించారు. మెంతన్ తుఫాన్ సందర్భంగా ప్రభుత్వం చాలా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంది. నష్ట నివారణ చర్యలు చేపట్టింది. ప్రతి జిల్లాకు ఇన్ఛార్జి మంత్రులు పంపించడంతో పాటు సీనియర్ ఐఏఎస్ అధికారులు నియమించింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి వస్తుందని అధికారులు చెబుతున్నారు. ఎందుకంటే 22న బంగాళాఖాతంలో ఏర్పడే అల్పపీడనం ఇప్పటికే ఉపరితల ఆవర్తనం ఏర్పడిన నేపథ్యంలో వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. పక్క రాష్ట్రాన్ని చలి వణికిస్తోంది. మంచు దుప్పటి ఉదయం 8 అయినా కూడా మంచు దొరకడం లేదు. రాత్రి 10 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు కూడా మంచు ఉంది. విచిత్ర వాతావరణ పరిస్థితుల్లో ఉన్న నేపథ్యంలో ఇప్పుడు రాబోయే తుఫాను ఎలాంటి ప్రభావం చూపిస్తుంది అన్న దాని మీద ప్రజలు కూడా భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ముందు జాగ్రత్త చర్యలకు సిద్ధపడుతున్నారు. గతంలో 2-3 తుఫాను హెచ్చరికలు జారీ చేసినప్పటికీ అదృష్టవశాత్తు రాష్ట్రాన్ని రాకుండా బలహీనపడి వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు కూడా అదే పరిస్థితి రావాలని ప్రజలు, రైతులు, అదేవిధంగా కూలీలు కూడా కోరుకుంటున్నారు. ఈసారి కానీ తుఫాను ఏర్పడితే పూర్తిగా తాము నష్టపోతామని, దీనివల్ల ప్రభుత్వం ముందుగానే తమను ఆదుకోవాలని కోరుతున్నారు. ఎందుకంటే మెంతాన్ తుఫాన్ లో ఇన్పుట్ సబ్సిడీ మాత్రమే ప్రభుత్వం ఎకరానికి 10,000 అంటే హెక్టార్ కు 25,000 ప్రకటించడం జరిగింది. ఈసారి ఇప్పటి వరకు ఆ పరిహారం రాలేదు. ఇప్పటికే కొంతమంది ధాన్యం విక్రయించడం జరిగింది. మిగతా ధాన్యం కళ్ళాల మీద ఉంది. అదేవిధంగా కొంతమంది కుప్ప నూర్పులు చేపట్టారు. ఇప్పుడు వర్షం వస్తే కళ్ళాల మీద ఉన్న ధాన్యం కావచ్చు, లేదంటే కోత కోయాల్సిన పంట కావచ్చు, కోసి పనాల మీద ఉన్న పంట కావచ్చు, పూర్తిగా నష్టపోయి 100% తాము నష్టపోతామని ఇదే పరిస్థితి జరిగితే మరో వారం రోజుల్లో రబీ పంటకు వెళ్ళాలి. ఆ పంట వేయలేని పరిస్థితి కూడా ఉంటుందని రైతులు చెప్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా అధికార యంత్రంగా అప్రమత్తమవుతోంది. ముందుగానే తుఫాన్ హెచ్చరికలు జారీ చేస్తోంది. మెంతాన్ తుఫాన్ సందర్భంగా అటు కేంద్రం నుంచి వచ్చిన ఆదేశాలు, అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయాల వల్ల కొంతవరకు నష్టాన్ని నివారించగలిగారు. తుఫాన్ కంట్రోల్ చేయడం కానీ, ప్రకృతిని శాసించడం కానీ మానవులకు సాధ్యం కానప్పటికీ ముందు జాగ్రత్తలు తీసుకోవడం వల్ల కొన్ని ఇబ్బందులు తప్పాయి. ఈసారి కూడా అదే విధంగా ముందుకెళ్లాలన్న ఉద్దేశంతోనే ఈ తుఫాన్ హెచ్చరికలు జారీ చేశారు. ఏ జిల్లాల్లో రైన్ అలర్ట్ ఉంది, ఎక్కడైతే వర్షాలు పడతాయి, రైతులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ప్రజలు ఎలాంటి ప్రాంతాలకు తరలి వెళ్ళాలి, అధికార యంత్రాంగం ఏం చేయాలి, తదితర పరిణామాలపై ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కార్యాచరణ కూడా రూపొందిస్తుంది. రైతులు ముఖ్యంగా ఈ రబీ పంట వేయలేని పరిస్థితి వస్తుందనే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే అటు విశాఖ నుంచి నెల్లూరు వరకు ఉన్న తీర ప్రాంత ప్రజలను అప్రమత్తం చేస్తున్నారు. ఈ తుఫాను వచ్చినప్పుడల్లా తీర ప్రాంతం మళ్ళా కల్లరంగా మారుతోంది. సముద్ర కెరటాలు ఎగిసిపడుతున్నాయి. ముఖ్యంగా కాకినాడ జిల్లాను పరిశీలిస్తే ఉప్పాడ ఏదైతే ఉప ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న ఉప్పాడ కోతకు గురవడం, క్రమక్రమంగా ఇల్లు కొట్టుకుపోయే పరిస్థితి ఉంది. కాబట్టి తీర ప్రాంతంలో మరింత అలర్ట్ గా ఉండాలని చెప్తున్నారు. ఇప్పటికే మత్స్యశాఖ అధికారులు, మెరైన్ అధికారులు, పోర్టు అధికారులు వారికి సంబంధించిన ప్రాంతాల్లో మత్స్యకారులు ఇళ్ల వద్దే ఉన్నారా, ఎవరైనా వేటకు వెళ్లారా, ఎప్పుడు వేటకు వెళ్లారు, ఎప్పుడు తిరిగి వస్తారు తదితర వివరాలు తెలుసుకుంటున్నారు. మత్స్యకారులు వేటకు వెళ్ళినప్పుడు వాళ్ళ బోట్లకు సంబంధించి ప్రత్యేక పరికరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధికారులు, మత్స్యశాఖ అధికారులు ఆ బోటుకి ఏర్పాటు చేసిన యంత్రం ద్వారా, GPS సిస్టమ్ ద్వారా మత్స్యకారులు సముద్రంలో ఎక్కడ ఉన్నారు, ఏ ప్రాంతాల్లో ఉన్నారో తెలుసుకునే వెసులుబాటు ఉంది. కాబట్టి ఈ రోజు మధ్యాహ్నం వరకు పరిస్థితి చూసి ఈ రోజు నుంచి వర్షాలు పడితే తిరిగి వారిని వెనక్కి తప్పించే ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మొత్తం మీద ఆంధ్రప్రదేశ్ లో మరోసారి ఈ తుఫాను హెచ్చరిస్తుంది. ఇప్పటి వరకు ఈ తుఫానుకి ఎలాంటి పేరు పెట్టలేదు. అయితే ఇది కేవలం ఆంధ్రాకే పరిమితం అవుతుందా, లేదంటే గత మెంతాన్ తుఫాన్ తరహాలో ఆఖరి క్షణంలో తెలంగాణకు వెళ్లి ఖమ్మం జిల్లాతో పాటు ఇతర ప్రాంతాలు ఎలా నష్టపోయాయో అదే ప్రభావం వస్తుంది. కాబట్టి అక్కడ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందో దాని మీద కూడా చర్చలు జరుగుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యల వల్ల నష్టాన్ని నివారించగలుగుతారు. కాబట్టి ఈ 22వ తేదీ నుంచి బంగాళాఖాతంలో ఏర్పడే ఈ అల్పపీడనం అది క్రమంగా వాయుగుండంగా అనంతరం తుఫానుగా మారే పరిస్థితులను అంచనా వేసి ఎప్పటికప్పుడు అధికారులు పరిస్థితులు తెలుసుకున్నారు. విశాఖ వాతావరణ కేంద్రం ప్రతినిధులతో రాష్ట్ర అధికారులు చర్చిస్తున్నారు. రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ MD కూడా ఇప్పటికే అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. సునీత, రైట్, థ్యాంక్ యూ సాంబశివరావు.
గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.